హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి 30,000 జీతంతో మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఏపీ మంత్రులలో ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నెల జీతం 30,000 రూపాయలతో సొంత జిల్లాలోనే ఉద్యోగం. నో ఫీజ్, నో ఎక్స్పీరియన్స్. అప్లికేషన్ ఈమెయిల్ సెండ్ చేస్తే చాలు ఫ్రెండ్స్, మీకు ఈ జాబ్ వచ్చేస్తుంది. జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. సో దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్. ఏపీడీసీ జాబ్స్, నెల జీతం 30,000 ఇస్తారు. ఏపీ మంత్రుల్లో పేషియల్లో కొత్త ఉద్యోగాల భర్తీ. ఏపీడీసీ రిక్రూట్మెంట్ 2024. ఏపీడీసీ గవర్నమెంట్ జాబ్స్, నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర మంత్రుల్లో పేషియల్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నిరుద్యోగులందరి కోసం మంత్రుల పేషిల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు విడుదల చేసింది. దీనికి అర్హులైన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోండి. నెల జీతం వచ్చి 30,000 రూపాయలు అనమాట. ఏపీడీసీ రిక్రూట్మెంట్ 2024. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు, పోస్టుల వివరాలు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అండ్ అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ తాత్కాలిక విధానం తీసుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైనగా తాత్కాలికంగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అండ్ అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ అనే పోస్టులు తీసుకుంటున్నారు. పోస్టుల ఖాళీలు 24 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అర్హతలు: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ విద్యార్హతను BE, BTech అండ్ సోషల్ మీడియా అసిస్టెంట్ విద్యార్హతను ఏదైనా డిగ్రీగా నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, ఇది అర్హతలు అయితే ఉండాలి. వయసు, పోస్టులు అనుసరించి వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. 18 years to 35 years. దీనికి జర్నలిజం వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఒక సోషల్ మీడియా కాబట్టి. జీతం: మీడియా అసిస్టెంట్ పోస్టులకు 30,000, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్కి 50,000 వేతనం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది. మీడియా అసిస్టెంట్ 30,000, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి 50,000 జీతం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఎలా అంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దరఖాస్తు విధానం. అప్లికేషన్ ఈమెయిల్లో సెండ్ చేస్తే చాలు. అంటే ఈ అప్లికేషన్ మీరు ఈమెయిల్లో పంపిస్తే సరిపోద్ది అనమాట. అంటే మీ రెజ్యూమ్. ఓకేనా, అప్లికేషన్ అంటే అది. ముఖ్యమైన తేదీలు: ఈమెయిల్ అయితే info@apdcl@gmail.com 23 సెప్టెంబర్ లోపు సెండ్ చేస్తే చాలు. 23 సెప్టెంబర్ లోపు ఈ అర్హతలు కలిగిన విద్యార్థులు ఎవరైనా సరే ఈ ఈమెయిల్కి info.apdcl@gmail.comకి పంపించాలన్నమాట. నెలకు వచ్చి 30,000 వస్తుంది, లేదా 50,000 ఎగ్జిక్యూటివ్ అయితే. నో ఫీజు, నో ఎక్స్పీరియన్స్. అప్లికేషన్ మెయిల్లో సెండ్ చేస్తే చాలు. దీని ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతే పూర్తి వివరాలు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. మంత్రుల పేషిల్లో సోషల్ మీడియా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈనాడు: రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించింది. అంటే 24 48 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అవుట్ సోర్సింగ్ తాత్కాలిక విధానంలో తీసుకున్నారు. అంటే జస్ట్ అవుట్ సోర్సింగ్ తాత్కాలికంగా తీసుకున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి విద్యార్హత BE, BTech నిర్ణయించారు. BE కానీ BTech కానీ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి. అలాగే వీరికి నెలకి 50,000 జీతం ఉంటుంది. సోషల్ మీడియా అసిస్టెంట్కి విద్యార్హత ఏదైనా డిగ్రీ నిర్ణయించారు. అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫై అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సోషల్ అసిస్టెంట్కి అంటే సోషల్ మీడియా అసిస్టెంట్కి దీనికి నెలకి జీతం 30,000 రూపాయలు అనమాట. ఇది ఎలా అంటే ఈమెయిల్ ఇచ్చాను కదా, ఈమెయిల్ చెప్పాను కదా, ఆ ఈమెయిల్లో పంపించాలన్నమాట. ఫ్రెండ్స్, చాలా మంచి అనుభూతి, చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరికైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో, జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోండి. BE, BTech మీద ఎవరికైనా సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళనైతే 50,000 జీతంతో తీసుకుంటారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే మీ ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. వాళ్ళైనా మీ వాళ్ళ జాబ్ అయినా సంపాదించుకోవడం. జస్ట్ ఈమెయిల్ సెండ్ చేస్తే, జస్ట్ ఇంటర్వ్యూకి తీసుకెళ్తే మనకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.
జై హింద్, జై భారత్.